జిల్లాను మదనపల్లి పేరుతో 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 జిల్లాను చరిత్రను హీనం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మదనపల్లి చరిత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేస్తారో ఏం చేస్తున్నారో ఆయనకే తెలియనటువంటి పరిస్థితి. ఎంతో ఘన చరిత్ర కలిగిన మదనపల్లిని జిల్లా చేస్తామని చెప్పి వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు నిన్న అన్నమయ్య జిల్లాను 3 ముక్కలాట ఆడుకొని దాని ద్వారా ఎక్కడ చెకపేరు వస్తుందో అని చెప్పి ఆ జిల్లాను మదనపల్లి పట్టణంగా రాజధానిగా జిల్లా చేస్తామని చెప్పడం అన్నమయ్యను అవమానించడమే. చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచన చేయాలా, అన్నమయ్య జిల్లా పరిస్థితులను తీసుకొచ్చి మదనపల్లి ఎందుకు పెట్టాలా, అక్కడ చెడ్డపేరు వస్తుందని చెప్పి మీరు మదనపల్లి ఎత్తుకొచ్చి అన్నమయ్య జిల్లాను పెడితే మదనపల్లికి ఎక్కువ సంబంధం లేదు. మదనపల్లికి ఘన చరిత్ర ఉంది. మదనపల్లి చరిత్రను మీరు పూలదేసే విధంగా మదనపల్లి చరిత్రను మీరు రూపురేఖలు మార్చే విధంగా ఈరోజు మీరు మదనపల్లి పైన కక్ష కట్టి ఈరోజు మీరు అన్నమయ్య జిల్లా చేయాలంటున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ఆ పక్కన రాజంపేట రాయచోటి ప్రజలను కూడా చాలా క్షోభ పెట్టిన మీరు ఈ విధంగా మదనపల్లి ప్రజల ఆకాంక్షను మీరు దెబ్బతీసి అన్నమయ్య జిల్లాని ఎత్తుకొచ్చి మదనపల్లి పెట్టడం, మదనపల్లి జిల్లా ఇస్తామని చెప్పి మదనపల్లి జిల్లాగా ప్రకటించి నిన్నటనగా ఈ రోజు మళ్ళీ మదనపల్లి జిల్లా కేంద్రం మాత్రమే అన్నమయ్య జిల్లా ఉంటుందని చెప్పి చెప్పడం మీ ఆలోచన తీరుకు నిదర్శనం. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పు. ఖచ్చితంగా మదనపల్లి జిల్లాగానే ఉండాలా. మదనపల్లి జిల్లా ముత్తు, అన్నమయ్య జిల్లా మా గుర్తు. అన్నమయ్య కీర్తనలు పాడిన ఘన చరిత్ర కలిగిన ప్రాంతంలోనే అన్నమయ్య జిల్లా ఉండాలి తప్ప ఆ ప్రాంతం కూడా ఒకవేళ మదనపల్లి కలిపితే అప్పుడు మదనపల్లి జిల్లాగా పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ విధంగా మీరు మదనపల్లి చరిత్రను మీరు వక్రీకరించే విధంగా ఈ రోజు మదనపల్లి పేరును మీరు తీసేస్తామంటే ఒప్పుకునే పరిస్థితే లేదు. మదనపల్లి జిల్లాగానే ఉండాలా, మదనపల్లి జిల్లాగానే మీరు కొనసాగిల్లని చెప్పి ఈ రోజు మేము మదనపల్లి నడిబొట్టు నుంచి మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మదనపల్లిని జిల్లా కేంద్రం చేస్తాం. మదనపల్లి, తంబాలపల్లి, కీలేరు ఈ 4 నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేస్తామని పోయిన నెల 28వ తేదీన దీనికి నోటిఫికేషన్ కూడా జారీ కావడం, మండలాలు కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. 21 మండలాలతో మదనపల్లి జిల్లా రూపాంతరం చెందుతుందని. కానీ రోజుకు ఒక ప్రకటన ఇచ్చి ప్రజలను అయోమయం పరిస్థితి చేసే పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే మేము మదనపల్లి పేరుతోనే జిల్లా కావాలని గత 633 రోజులు గత ప్రభుత్వం పైన పోరాటం చేసి కేసులు పెట్టుకొని అనేక ఇబ్బందులు అనేక నిర్బంధాలకు గురైనటువంటి వాళ్ళం. మదనపల్లి చారిత్రక నేపథ్యం ఈరోజు మదనపల్లిలో లూతి రాధాకృష్ణ గారు గాంధీ మహాత్ములతో పాటు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దాదాపు 3 నెలలు జైల్లో పెట్టారు. అట్లాగే హోం రూల్ ఉద్యమం పీటీ కళాశాల ఎర్రమెట్ల నుంచి విదేశీ వనిత అనిపిశెట్టి గారు మరి ఆ పోరాటాన్ని ప్రారంభించారు. అట్లాగే రాజకీయ తత్వవేత్త సిద్ధు కృష్ణమూర్తి గారు మదనపల్లిలో జన్మించినటువంటి జన్మస్థలం. జనగణమన జాతీయ గీతాన్ని బెంగాల్ నుంచి ఇంగ్లీష్ లేక అనువాదం చేసి ట్యూన్ కట్టినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఇంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి మదనపల్లి పేరు కాకుండా అన్నమయ్య పేరు పెట్టడం చాలా విడ్డూరకరం. గతంలో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా మదనపల్లి ప్రజలకు మదనపల్లితో పాటు తంబాలపల్లి, పీలేరు, పుంగనూరు కలిపి 4 నియోజకవర్గాలతో మదనపల్లి కేంద్రంగా మదనపల్లి జిల్లాని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నెల క్రితం నోటిఫికేషన్ లో కూడా ఈ 4 నియోజకవర్గాలతో కలిపి మండలాలతో సహా సరిహద్దులతో సహా మదనపల్లి జిల్లాను ప్రతిపాదనలు పెట్టారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి గెజెట్ ఈ రోజు రేపు రావాల్సినటువంటి సందర్భంలో వాళ్ళ రాజకీయ క్రీడల కోసం అన్నమయ్య జిల్లాను ముక్కలు చేసి ఎక్కడో రాజంపేట దగ్గర ఉన్నటువంటి తాళ్లపాక దగ్గర ఉన్నటువంటి అన్నమయ్య గారి పేరును మదనపల్లికి తీసుకొచ్చి పెట్టారు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయచోటిని హెడ్ క్వార్టర్ గా పెట్టి అన్నమయ్య జిల్లా పెడితే గత ప్రభుత్వం హయాంలో ఇతను అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు అన్నమయ్య జిల్లాను వ్యతిరేకించాడు. మరి పక్కన ఉన్నటువంటి రాయచోటిని పెట్టినప్పుడే వ్యతిరేకించినప్పుడు ఏ సంబంధము లేనటువంటివి
ఈ 5 నియోజకవర్గాలు. రాయచోటికి అన్నమయ్యకి సంబంధం లేదు, తంబాలపల్లి నియోజకవర్గానికి కానీ, మదనపల్లి కానీ, పీలేరు కానీ, పుంగనూరు కానీ ఏ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి చరిత్రను మదనపల్లికి ఆపాదించాలనేటువంటి కుటిల రాజకీయం ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ మదనపల్లి చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, అతను తనయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ 4 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఈ విశిష్టత చెప్పారు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు, అని బిసెంట్ గారు ఉన్నారు. ఇక్కడ నా జాతీయ గీతాన్ని ఇక్కడే ట్యూన్ చేశారు. ఇది పెద్ద చరిత్ర అని చెప్పినటువంటి వాళ్ళు అధికారం లేకొచ్చేపాటికి మాత్రం మదనపల్లి చరిత్ర మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు కానీ కనిపించలేదని సిపిఐ పార్టీగా మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు గెజెట్ రేపోమన్నాడో రావాల్సినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికైనా మదనపల్లి జిల్లాగా నామకరణం చేయండి. మదనపల్లి జిల్లా పేరుతో జిల్లా కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో గన పెడితే ఇక్కడ మరో పోరాటానికి కూడా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా హెచ్చరిస్తున్నారు.